టీంలో రేవంత్కి చుక్కెదురు కాబోతోందా? 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ మార్చి తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి టోటల్గా 29 ఇంకొక 29 మంది, అక్కడ టోటల్గా 39 మంది. 39లో కనీసం 20 మందినన్నా తెచ్చుకోవాలి. ఈయన 29 మంది కావాలి లెక్క ప్రకారం. 2/3 కావాలి కాబట్టి 40లో 2/3 అంటే దాదాపుగా 30 మంది దాకా కావాలి. సరే 39 కాబట్టి ఒకటి తగ్గించుకున్నాం, 38 దాకా కావాల్సి ఉంటుంది. ఇది 28 దాకా కావాల్సి ఉంటుంది. అంతమంది వస్తారంటే వచ్చేస్తున్నారు, అందరూ ఎగబడి అన్నారు. బట్ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అందరి ప్రయత్నాలు ఫలించి వరదలాగా వస్తారనుకున్న వలసలు ఆగినటువంటి పరిస్థితి. రెండోది, రేవంత్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తర్వాత రాబోయే రోజులు దెబ్బతింటాం అన్నటువంటిది భయపడి ఆగిపోతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో గ్యారంటీ రేవంతే ఇక మరొక రాజశేఖర రెడ్డి అవుతాడు, మరొక చంద్రబాబు అవుతాడు, మరొక జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకుంటే వస్తారు, లేకపోతే ఉండిపోతారు. అట్లాగే ఆగిపోయింది. ఈ ఇంపాక్ట్ ఇప్పుడు వాళ్ళని అనర్హులు చేయమంటూ కింద కోర్టులలో ఇచ్చినటువంటి కింద కోర్టులకు వెళ్తే మేము డైరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వలేము, ఫైనల్గా స్పీకర్ గారిదే బాధ్యత అని చెప్తున్నాం. అంటే ఆ స్పీకర్ గారు టైం బౌండ్లో చేయట్లేదు అన్న దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే, మొన్న 3 ఎమ్మెల్యేల మీద వెళ్తే అంతకుముందు ఉన్నటువంటి టోటల్ అనర్హత వేటుకు సంబంధించి వేసిన పిటిషన్ మీద వాళ్ళ విచారణ సందర్భంగా ఈ రెండింటిని కలిపి విచారిస్తామంది. 10వ తారీఖుకి వాయిదా వేసింది. ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందుకున్న వాళ్ళు పోచారము, సంజయ్, గాంధీ, అరికపూడి గాంధీ, అట్లాగే మహీపాల్ రెడ్డి, యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. అదే సందర్భంలో ఫైనల్గా వచ్చేటప్పటికి టైం బౌండ్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కర్ణాటక ఎన్నికల్లో కానీ లేకపోతే కనుక కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇట్లాంటిది టైం బౌండ్ పెట్టింది. ఇన్ని రోజుల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందని. అట్లాంటిది ఏదైనా చేస్తారో చూడాలి.